హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఘుమఘుమలాడే సాంబార్ పొడి. విందు భోజనమైనా, ఇంటి భోజనమైనా ఎన్ని స్పెషల్ డిషెస్ ఉన్నా సాంబార్ లేకుండా అది పూర్తవదు. మరి ఈరోజు ఇంట్లో ఈజీగా టేస్టీ సాంబార్ కోసం సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కప్ కందిపప్పు, ఒక కప్ పచ్చిశనగపప్పు, అర కప్ మినపప్పు. ఈ మూడిట్లిని ఒకేసారి వేసుకొని వీటి కలర్ మారి మంచి సువాసనొచ్చి వీటి కలర్ మారే వరకు సిమ్ టు మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి వేగాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒక్కసారి అలా కలుపుకొని ఇందులోకి 3 కప్పుల ధనియాలు, పావు కప్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. మన సాంబార్ పొడి టేస్ట్ అంతా కూడా ఎంత ఓపికగా మనం ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని వేపుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇవన్నీ కలర్ మారి వీటిల నుంచి మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఓపికగా ఫ్రై చేసుకోవాలి. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేశాను, ఎంత క్వాంటిటీ వేశాననేది డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను చూసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలర్ మారాక ఒక గుప్పెడు ఫ్రెష్‌గా అప్పుడే కోసిన కరివేపాకును కూడా వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. క్రిస్పీగా అంటే బాగా పొడి పొడిగా కరివేపాకు అయ్యేంత వరకు వేపాలి. ఇలా ఒక పొడి చేసి పెట్టుకుంటే సాంబార్ చేయడం ఎంత సులువైపోతుందో. చూడండి ఒక్కసారి సౌండ్ గమనించండి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఓపికగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంగువ వేపుకోవడానికి ఒక చిన్న ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఒక టీ స్పూన్ గడ్డ ఇంగువ ముక్కలను వేసి అవి పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ గడ్డ ఇంగువ లేకపోతే పౌడర్ అయినా వేసుకోవచ్చు. కానీ గడ్డ ఇంగువ చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఒక మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఇలా మిక్సీ వేసి ఏమన్నా పొడులు చేసుకునేటప్పుడు పౌడర్డ్ ఇంగువ కన్నా గడ్డ ఇంగువ తెచ్చిపెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. చూసారా? ఇంగువ ఎలా పొంగిందో? ఇప్పుడు ఈ ఇంగువని నూనెలో నుంచి తీసేసి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న పప్పులు అవి ఉన్నాయి కదా! వాటిల్లో వేసుకుని ఇవన్నీ బాగా చల్లారే వరకు పక్కన తీసి ఉంచుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఒక్కసారి ఈ సాంబార్ పొడిని ట్రై చేసి, ఈ పొడితో సాంబార్ పెట్టి ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి. ఇప్పుడు మిక్సీ వేసి దీన్నొక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాం కదా! ఈ పొడి కూడా బాగా చల్లారేంత వరకు బయటే ఉంచాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది 6 నెలల పాటు ఏ మాత్రం ఫ్లేవర్ తగ్గకుండా నిలవుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో తెలియజేయండి. నిశ్చలాస్ కిచెన్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.